నిబంధనల ప్రకారమే పట్టాలు, కక్ష సాధింపులే లక్ష్యంగా కేసులు, సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగుతున్న అధికారులు, ఉన్నత అధికారి ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు, శతాబ్దాలుగా ఉన్న రికార్డులు తప్పంటూ రిపోర్టర్లు, కాంగ్రెస్ హయాంలోనే అమలులోకి పీఓటీ చట్టం, బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు తప్పుడు ప్రచారం. గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలోనే జరిగిన పట్టాలను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందని సిరిసిల్లనే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉండి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ గారిని ఏదో విధంగా కక్షపూరితమైన కేసుల్లో ఇరికించాలి, ఆయన అనుచరులను కూడా ఇరికించాలనే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉండి తప్పుడు ఆరోపణల కింద అధికారులను ఉపయోగించి కాంగ్రెస్ హయాంలో జరిగిన పొరపాట్లను కూడా టీఆర్ఎస్ హయాంలో జరిగిందని ఎత్తి చూపి ఆయనను మరియు అనుచరులను ఏదో కక్షపూరితమైన కేసుల్లో ఇరికించాలని అధికార బలాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ. దీనిని సిరిసిల్లలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. మీకు తెలంగాణలో ఇచ్చిన హామీలు మీద దృష్టి సాధించకుండా కక్ష రాజకీయాలకు ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ.